ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి ఎదురైందనే చెప్పొచ్చు. సో ఎక్కడికక్కడ కీలక నేతలందరూ కూడా అటువైపు కాంగ్రెస్ లోకి మరోవైపు బీజేపీలోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది కీలక నేతలు రేవంత్ రెడ్డితో కూడా చర్చలు జరుపుతున్నారు, టచ్ లో ఉన్నారు. సో చాలా వరకు ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవబోతోంది అని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో అసలు అధికార పార్టీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీని విమర్శించడమే పని కట్టుకున్నటువంటి నేతలు కూడా ఇప్పుడు పొగుడుతున్న పరిస్థితులు, తర్వాత వాళ్ళతో చర్చలు జరుపుతున్న పరిస్థితులు. ఇక రేవంత్ రెడ్డి మొన్న ఈ మధ్యకాలంలోనే మా పార్టీ కనుక గేట్లు ఎత్తితే అనే మాట ఒక్కటి మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇంకా అందరితో అంటే కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ నేతలు టచ్ లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. చూస్తే బీఆర్ఎస్ లో కీలక నేతలు పక్క చూపులు చూస్తున్నారా, కారు దిగేందుకు సిద్ధమవుతున్నారా, గులాబీ కండువాలు తీసేసి కాంగ్రెస్ లేదంటే బీజేపీలో చేరే దిశగా ఆలోచన చేస్తున్నారా? ప్రత్యర్థి పార్టీని పొగడమే ఎరగని ఓ కీలక నేత ఆశ్చర్యకరమైన రీతిలో ఆహా ఓహో అని ప్రభుత్వాన్ని పొగడడం, ఇంకొందరేమో బాహాటంగానే ప్రత్యర్థి పార్టీల నేతలతో భేటీ అవుతుండడం, ఇలా బీఆర్ఎస్ లో మునుపెన్నడూ కనిపించని పరిణామాలను చూస్తుంటే ఆ పార్టీ ఒకంత ఇబ్బందికర అయోమయమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందనే చెప్పొచ్చు. తాము గేట్లెత్తితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అంటూ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే కొందరు కీలక నేతలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లి ఉంటారా అనే ఆందోళనలు గులాబీ దళంలో వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలు కూడా బీఆర్ఎస్ నేతలకు గేట్లు తెరిచే దిశగా సాగుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీజేపీలో చేరారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఆయన నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇవాళ ఆరూరి కాషాయ కండువాను కప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని మళ్లీ పోటీ చేయించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. తాను ఈసారి లోక్సభకు పోటీ చేయబోనని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీనే పార్టీ టికెట్ వద్దనడం ఏంటి, ఎందుకు వద్దన్నారు, ఆయన బీఆర్ఎస్ ను వీడనున్నారా అనే ప్రశ్నలతో ఆ పార్టీ నేతలు జుత్తు పీక్కుంటున్నారు. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి తీరు సందేహాలకు తావిస్తోంది. తనకు బీఆర్ఎస్ నల్గొండ లోక్సభ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటూ ఇదివరకే ఆయన ప్రకటించారు. ఆయనే ఇటీవల ఆశ్చర్యంగా తాను పోటీ చేయడం లేదంటూ చెప్పేశారు. ఇక ఈ క్రమంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అమిత్ మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. ఇక పైగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం నిర్వహించిన సమావేశానికి అమిత్ గైర్హాజరయ్యారు. ఈ పరిణామాలు నల్లగొండ బీఆర్ఎస్ శిబిరంలో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు కడియం ఎంతో కావాల్సిన నేత. అసెంబ్లీలో ఆ పార్టీ తరపున కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినా వారంతా కుటుంబ నేతలను కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలను తిప్పికొడుతున్నట్లుగా సభలో అనుభవజ్ఞుడైన కడియం శ్రీహరిని ముందుకు తెచ్చి మాట్లాడిస్తోంది. మరి ఆయన పార్టీని విడితే పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. కడియంతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వచ్చారు అని తెలిసింది. వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఆయన్ను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2016లో వరంగల్ ఎంపీగా గెలిచిన శ్రీహరికి జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలు ఉండడంతో ఆయన పార్టీలోకి చేర్చుకొని పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కడియం గెలిస్తే ఆయనతో స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తన కుమార్తె కావ్యకే వరంగల్ లోక్సభ టికెట్ ఇవ్వాలి అంటూ కడియం ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి దానం కితాబిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం రోజుకో శుభవార్త చెబుతోందంటూ మాట్లాడారు. ఆర్టీసీ ఉంటుందా, ప్రైవేటు పరం అవుతుందా అనే ఆందోళనలో ఉన్న ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోందని ప్రశంసించారు. ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని,
దీన్ని గుర్తించే కాంగ్రెస్ ప్రభుత్వం వారి పక్షపాతిగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. మరి ఆయన ఈ వ్యాఖ్యలు దేనికి సంకేతం అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగానే మెచ్చుకుంటున్నారా, లేదంటే పార్టీ మారే ఆలోచనతోనే పొగడారా అని చర్చించుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో గణనీయమైన స్థానాలు సాధించి బలం పెంచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి అని భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని మరింత బలపడాలి అని వ్యూహం రచిస్తోంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా తమ ఓటు బ్యాంకును మరింత పెంచుకుని రాష్ట్రంలో బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో కాషాయ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కమల దళంలోకి వలస వచ్చే నేతలకు అగ్రతాంబూలమిస్తూ రాష్ట్రంలో పాగా వేసేందుకు సన్నద్దమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలకు టికెట్పై స్పష్టమైన హామీ ఇవ్వని కమలనాథులు ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వారే స్వయంగా ఇతర పార్టీల నేతల దగ్గరికి వెళ్లి మంత్రాలు జరుపుతున్నారు. పార్టీలో చేరితే టికెట్ పక్కా అంటూ హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తులో గడ్డు కాలమేనని వివరిస్తూ తామే ప్రధాన ప్రత్యర్థి అని నమ్మకం కలిగిస్తూ నేతల చేరికలను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో రాష్ట్రంలోని 9 సీట్లకు పోటీ చేయబోయే వారి పేర్లను ప్రకటించింది. అందులో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కు పార్టీలో చేరిన వెంటనే టిక్కెట్లను ఖరారు చేసింది. దీంతో ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకుని ఇప్పటికే అక్కడ పనిచేసుకుంటున్న కమలనాథులు పార్టీ వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారు. బీజేపీ నేడో రేపో విడుదల చేసే రెండో జాబితాలో రాష్ట్రంలోని మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటించనుంది. మొత్తం 17 స్థానాల్లో మిగిలిన మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, పెద్దపల్లి, మెదక్ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ సీట్లలో అభ్యర్థిత్వం గురించి వినిపించే పేర్లలో ఏ ఒక్కరు కూడా ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నవారు లేకపోవడం గమనార్హం. ఇక మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నుంచి నగేష్, నల్లగొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నలుగురు 4 రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలో చేరారు. వరంగల్ టికెట్ బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పెద్దపల్లి టికెట్ ను బీఆర్ఎస్ తో అత్యంత సన్నిహితంగా ఉంటున్న మిట్టపల్లి సురేందర్ కు ఇస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మెదక్ సీటుకు రఘునందన్ రావు, మహబూబ్ నగర్ స్థానం కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ పడుతుండగా వీరెవరూ బీజేపీలో కింది స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చిన వారు కాదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే కాషాయ పార్టీలో వలస నేతలకు టిక్కెట్లు కేటాయించడంపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. మల్కాజ్గిరి నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ మురళీధర్రావు తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని ఇటీవల ట్వీట్ చేశారు. పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తికి హైదరాబాద్ టికెట్ ఇవ్వడమేంటని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. నిజామాబాద్ టికెట్ దక్కిన ధర్మపురి అరవింద్ పై స్థానిక నేతలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎన్నడూ లేని విధంగా పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా అసంతృప్తి జ్వాలలు చెలరేగడం కమల దళంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండో జాబితా ప్రకటించిన తర్వాత పార్టీలో అసమ్మతి సెగలు మరింత ఎక్కువగా ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది.